అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్, ఇది ఇంట్రెస్టింగ్. బెంగళూరు పోలీసుల దగ్గర నటి హేమ డ్రామాలాడారు. తన పేరు హేమ కాదు, కృష్ణవేణి అంటూ చెప్పారు, నమ్మించారు కూడా. హేమ కృష్ణవేణిగానే నమోదు చేసుకున్నారు బెంగళూరు పోలీసులు కూడా. టీవీలో వచ్చిన తర్వాతే ఆమెను హేమ అని గుర్తించారు పోలీసులు. డ్రగ్స్ కేసులో తాను లేనంటూ ముందు నుంచి బుకాయిస్తూ వచ్చింది నటి హేమ. దీనికి సంబంధించి వీడియోలు కూడా రిలీజ్ చేసింది. నేను అక్కడ ఆ టైంలో లేను అంటే హైదరాబాద్లోనే ఉన్నానంటూ. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు ఇప్పుడు పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ విషయంలో నటి హేమ బెంగళూరు పోలీసులతో డ్రామాలాడుతూ వచ్చారు. తన పేరు కృష్ణవేణిగా నమోదు చేసుకున్నారు హేమ, అలాగే నమ్మించారు కూడా. కానీ ఇప్పుడు తెలిసిపోయింది, బెంగళూరు పోలీసులు కృష్ణవేణిగానే నమోదు చేసుకున్నారు. తర్వాత టీవీలో వచ్చిన తర్వాతే ఆమె హేమ అని వాళ్ళకి తెలిసింది. బహుశా ప్రెస్ మీట్లో కూడా పోలీసు ఉన్నతాధికారులు అందుకే ఆ రోజు పేరు చెప్పలేకపోయారేమో, మేబీ. సరే, ఇప్పుడైతే ప్రస్తుతానికి డ్రగ్స్ కేసులో తాను లేనంటూ బుకాయిస్తూ వచ్చారు నటి హేమ. కానీ ఇవాళ నిర్ధారించారు, ఆ రోజు పార్టీలో అటెండ్ అయిన మనుషుల్లో హేమ ఉన్నారు, ఆశీరాయ్ ఉన్నారు, అండ్ వాసు ఉన్నారు, అండ్ హేమ ఫ్రెండ్ చిరంజీవి మన లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం, ఆయన ఉన్నారు. వీళ్ళందరూ పాజిటివ్గా నిర్ధారించారు పోలీసులు. వీరందరికీ ఇప్పుడు నోటీసులు పంపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు లైవ్లో. ప్రణీత, పూర్తిగా ఎంతమంది హాజరయ్యారు? అందరి దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారా? అందులో పాజిటివ్ ఎంతమందికి వచ్చింది? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు పోలీసులు? అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో మొత్తం పార్టీకి అటెండ్ అయినటువంటి వ్యక్తులు 101 మంది. సో ఈ 101 మందిలో దాదాపు ఎక్కువ శాతం పురుషులే ఉన్నారు. కేవలం ఒక 31 మెంబర్స్ మాత్రమే లేడీస్ ఉన్నారు. ఈ 31 మెంబర్స్లో కూడా ఒక్క 4 మినహాయిస్తే 27 మెంబర్స్ లేడీస్కి ఈ డ్రగ్స్ కేసులో పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు సిసిబి పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. ఇందులో ప్రధానంగా అటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుండి దాదాపు 10 మంది ఇక్కడ నుండి ఆ పార్టీకి అటెండ్ అయినట్టు తెలుస్తుంది. హేమతో పాటు వాళ్ళ బ్యాచ్లో ఉన్నటువంటి అందరి పేర్లను కూడా మనం మొన్ననే టెలికాస్ట్ చేసాము. అందులో 4కి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. హేమతో పాటు యాక్టర్ చిరంజీవి, అట్లాగే వీరితో పాటు ఉన్నటువంటి ఆశీరాయ్, వీళ్ళ ముగ్గురితో పాటు ఈవెంట్ అంతటిని కూడా ఆర్గనైజ్ చేసినటువంటి వాసు, ఈ 4కి కూడా పాజిటివ్ వచ్చింది. అయితే పోలీసులు ఆ రైడ్కి వెళ్ళినటువంటి టైంలో ఆ పార్టీలో ఉన్నటువంటి 101 మంది పేర్లను కూడా రిజిస్టర్ చేశారు. అయితే అప్పుడు ఆ పోలీసులు వాళ్ళ పేర్లను అడిగి వివరాలు తెలుసుకుంటున్నప్పుడు హేమ తన పేరు కృష్ణవేణిగా చెప్పుకొచ్చింది. ఎక్కడ కూడా హేమగా తను పోలీసులకు ధృవీకరించలేదు, కృష్ణవేణిగానే హేమ తన పేరును పోలీసులకు చెప్పింది. సో అందుకే అటు బెంగళూరు పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టినటువంటి టైంలో హేమ గురించి అడిగినప్పుడు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. తమ దగ్గరటువంటి లిస్టులో కృష్ణమైనటువంటి పేరు మాత్రమే ఉందంటూ పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఇదే అంశం పైన కాసేపు క్రితమే హేమ ఫోన్లో మాట్లాడింది. తనకి మొత్తం ఈ విషయానికి సంబంధించి తను త్వరలోనే వెల్లడిస్తాను, త్వరలోనే అన్ని విషయాలు కూడా మాట్లాడిస్తా, దీనిపైన నేను ఎక్కువగా పట్టించుకోను అనేటువంటి స్టేట్మెంట్ని కూడా కాసేపు క్రితమే హేమ ఫోన్లో మాట్లాడింది. సో ఇవన్నిటిని కూడా చూస్తే త్వరలోనే బెంగళూరు పోలీసులు నటి హేమతో పాటు ఈ కేసులో పాజిటివ్గా వచ్చినటువంటి అందరిపైన కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆ పోలీసులు ఆ స్పాట్కి వెళ్ళినటువంటి టైంలోనే కేవలం 17 గ్రాముల కొకైన్తో పాటు NDMA డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇంకా వీళ్ళు కన్జ్యూమ్ చేసినటువంటి మోతాదు శాతం ఎంత అనేటువంటిది కూడా ఇప్పుడు పోలీసులు అనలైజ్ చేయబోతున్నారు. వీరికి ఈ డ్రగ్స్ని సప్లై చేసేటువంటి పెడ్లర్స్ ఆల్రెడీ పోలీసులు అదుపులో ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా టాలీ చేస్తారు. ఎందుకంటే డ్రగ్ పెడ్లర్స్ ఆ పార్టీకి వచ్చారంటే ఫ్రీగా ఎక్కడ కూడా డ్రగ్స్ సప్లై చేయరు, ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. సో వీరి నుండి పర్చేస్ చేసినటువంటి కన్జ్యూమర్స్ని కూడా ఇప్పుడు పోలీసులు ఐడెంటిఫై చేయనున్నారు. ఆల్రెడీ మొత్తం అందరి శాంపుల్స్ అక్కడ ఉన్నాయి కాబట్టి మొత్తం 101 మందిలో 86 మంది పాజిటివ్గా వచ్చారు. ఇక రిమైనింగ్ మిగిలినటువంటి ఈ 15 మంది ఎవరైతే ఉన్నారో 15 మందిని పోలీసులు వాళ్ళందరినీ బాధితులుగా పరిగణించున్నారు. కానీ ఈ 86 మందిని ఎట్లా బాధితులుగా పరిగణించే ఆస్కారమే లేదు. ఖచ్చితంగా వీరికి నోటీసులు ఇవ్వడమా, లేదంటే వీరి ఇళ్లలోకి వచ్చి రైడ్ చేయడమా, లేదంటే వీళ్ళని అరెస్ట్ చేయడమా, ఈ మూడుట్లో ఏదో ఒకటి జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ కేసులు మొదట ఎలక్ట్రానిక్ సిటీలో కేసులు అయితే అక్కడ నుండి హెబగోడి పోలీస్ స్టేషన్కి దీన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు తాజాగా మొత్తం ఇంతమందికి పాజిటివ్ వచ్చింది కాబట్టి కేసులు బెంగళూరు
కి సిసిబి బ్రాంచ్ కి మొత్తం కేసు అన్నింటి కూడా బదిలీ చేయబోతున్నారు. సో సిసిబి పోలీసులు వీళ్ళందరికీ కూడా నోటీస్ పాజిటివ్ వచ్చినటువంటి 86 మందికి ఇందులో హేమ ఉంది, చిరంజీవి ఉన్నాడు, అషీరాయ్ ఉన్నది, వాసు ఉన్నాడు. ఈ విధంగా మనకు తెలిసే కేవలం 10 మంది మాత్రమే వెళ్ళారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి. ఇంకా లోతుగా వెళ్తే ఈ 86 మందిలో దాదాపు 30 మందికి పైగా తెలుగువారు ఉన్నట్టు తెలుస్తుంది. వారందరి వివరాలు కూడా త్వరలోనే బయటికి రానున్నాయి. సో ఇప్పుడు ఈ పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పోలీసులు వీళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్లకి నోటీసులను పంపించనున్నారు.